బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇంకా ఎప్పుడు తగ్గుతాయి? సామాన్యులకు ఇప్పుడు బంగారం కొనడం కరెక్ట్ టైమేనా? లేదా ధరలు తగ్గే వరకు వెయిట్ చేయాలా? అసలు బంగారం ధరలు ఇంతలా మారడానికి కారణాలేంటి? ఈరోజు దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ. 1,49,708గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ. 1,63,437గా ఉంది. మరి ఇంత ధర పెరిగిన తర్వాత బంగారం కొనాలా లేక ఇంకా కొంతకాలం ఆగాలా? చూద్దాం. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బంగారం అంటే చాలామందికి కేవలం ఆభరణం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక ఆస్తి. అందుకే ధరలు పెరుగుతున్నా బంగారంపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. అయితే అసలు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ విలువ, బ్రాండ్ ఈల్డ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్ హేవెన్ ఆస్తిగా చూస్తారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు సామాన్యులు బంగారం కొనడం మంచిదేనా? మీకు పెళ్లి లేదా ఇతర అవసరాల కోసం బంగారం తప్పనిసరిగా కొనాల్సి ఉంటే ధర ఎప్పుడు తగ్గుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కాబట్టి మొత్తం బంగారాన్ని ఒకేసారి కొనడం కంటే మీ బడ్జెట్కు అనుగుణంగా దశల వారీగా కొనుగోలు చేయడం గురించి ఆలోచించవచ్చు. అదే కేవలం పెట్టుబడి కోసం బంగారం కొనాలంటే మొత్తం డబ్బును ఒకేసారి గోల్డ్లో పెట్టకుండా మీ మొత్తం పెట్టుబడి ప్లాన్లో బంగారానికి ఎంత కేటాయించాలో ముందుగా నిర్ణయించుకోవడం మంచిది. ఇక బంగారం కొనేటప్పుడు కేవలం రేటు మాత్రమే చూడకండి. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, హాల్మార్క్, బైబ్యాక్ పాలసీ వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించాలి. మరి బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా? ఇది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, వడ్డీ రేట్ల అంచనాలు, ఇన్వెస్టర్ల డిమాండ్ వంటి అంశాలు మారితే బంగారం ధరల్లో కరెక్షన్ రావచ్చు. కాబట్టి ధర తగ్గుతుందని ఊహించి పూర్తిగా ఆగిపోవడం కానీ, ధర ఇంకా పెరుగుతుందేమో అని తొందరపడి మొత్తం డబ్బుతో కొనడం కానీ చేయకండి. మీ అవసరం, మీ బడ్జెట్, మీ ఆర్థిక లక్ష్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే బంగారం విషయంలో ధర ఎంత ఉందన్నదే కాదు, ఎలా కొనుగోలు చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం.